గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విష్ణు తెలుగు ట్రావెలర్. గాయస్, చాలా రోజులు అవుతుంది వీడియోస్ అప్లోడ్ చేయకుండా. లాస్ట్ బ్యాంకాక్ వీడియోస్ ఏం పెట్టాను, మళ్ళీ ఇప్పటి వరకు వీడియోస్ ఏది పెట్టలేదు. చాలా కాలం అవుతుంది. ఈ మధ్యలో ట్రిప్స్ వెళ్ళేసి వస్తున్నాను కానీ బట్ వీడియో తీయడం కుదరట్లేదు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు ఒక టెంపుల్ దర్శనంకి వెళ్తున్నాను. చాలామందికి ఈ టెంపుల్ గురించి తెలిసే ఉంటుంది, బట్ ఎలా వెళ్ళాలి, ఎక్కడ దర్శనం చేసుకోవాలి, ఏంది దాని విశేషాలు అనేది 1 by 1 చెప్తూ ఉంటాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది తప్పకుండా. ఇప్పుడు వచ్చేసి మనం వెళ్తున్న టెంపుల్ ఏంటంటే స్వర్ణగిరి, భువనగిరి దగ్గర మన యాదాద్రి టెంపుల్ వెళ్తున్న దారిలో ఉంటుంది. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినాం, ముందుకు వెళ్దాం. ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు వయా ఘట్కేసర్ నుంచి వెళ్తాను. ఇప్పుడు స్టార్ట్ అయ్యాము కార్లో, నేను నా ఫ్యామిలీ. చాలా కాలం తర్వాత మళ్ళీ సైడ్ ట్రిప్ వెళ్తున్నాను. ఈ మధ్యకాలంలో వేరే వేరే టెంపుల్స్ కూడా వెళ్ళాను, వేరే కొన్ని ప్లేసెస్ కూడా వెళ్ళాను, కానీ వీడియో చేయలేకపోయా. చాలా లాంగ్ టైం అవుతుంది. నెక్స్ట్ ఈ వీడియో చేస్తాను. దీని నెక్స్ట్ వచ్చేసి అతి త్వరలో గోవా ట్రిప్స్కి సంబంధించి కూడా వీడియోస్ 1 by 1 వస్తూ ఉంటాయి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. మీరు కొంతమంది జస్ట్ సపోర్ట్, నాకు ఇలా ప్యాషన్ అనేది ఏంటంటే ఒక వీడియో తీసి నలుగురికి ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అందించాలని, అంతే తప్ప ఏదో యూట్యూబ్లో మంచి ఇన్కమ్ గెయిన్ చేయొచ్చు అట్లాంటిదని నాకు ఉద్దేశం లేదు. బట్ నాకు కొంతమందికి కొన్ని ఇన్ఫర్మేషన్స్ అర్థమయ్యే విధంగా చెప్పాలనే ఉద్దేశం అంతే. మీరందరూ కూడా దానికి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చలో ముందుకెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి ఘట్కేసర్, మళ్ళీ వరంగల్ హైవే ఎక్కిన తర్వాత అక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుంది ఏందనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చలో ఆల్మోస్ట్ మనం కొండమడుగు దాటామండి. నెక్స్ట్ వచ్చేసి పగిడిపల్లి టోల్గేట్. ఈ టోల్గేట్ దాటి కొద్ది ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ అమ్మవారి టెంపుల్ ఉంటుంది, రేణుకెళ్ళమ్మ టెంపుల్, చాలా ఫేమస్ అది కూడా. అక్కడ దర్శనం చేసుకొని కొద్ది ముందుకెళ్ళి యూటర్న్ చేసుకుంటే రైట్ సైడ్లోనే స్వర్ణగిరి టెంపుల్ అనమాట. చలో ముందుకెళ్దాం, చూపిస్తాను. కొద్ది ముందుకెళ్తే మనకు టోల్గేట్ క్రాస్ అవ్వాలి. ఇక్కడ టోల్గేట్ కాస్ట్ వచ్చేసి కార్స్కి అయితే 120 రూపీస్, బైక్స్కి ఉండదు అనుకోండి. జస్ట్ నియర్లో ఉన్నాం మనం. ఇక్కడ రైట్ సైడ్లో బీబీ నగర్ పోలీస్ స్టేషన్. కొద్ది ముందుకెళ్ళగానే టోల్గేట్, పగిడిపల్లి టోల్గేట్ నేమ్. యాదాద్రి టెంపుల్ వెళ్ళాలన్నా మొత్తం ఇదే హైవే అనమాట.
వరంగల్ హైవే నుంచి కూడా మనకు చూసుకోవచ్చు. హైవే పై నుంచి కూడా టెంపుల్ క్లియర్గా కనబడుతుంది. కొద్దిగా జూమ్ చేస్తాను. ఇక్కడే అన్నమాట టెంపుల్, మన భువనగిరి రేణుక ఎల్లమ్మ టెంపుల్. ఇది మెయిన్ టెంపుల్. కొద్దిగా ముందుకు వెళ్దాం. గుళ్ళో వీడియో తీయొద్దు కాబట్టి ఇంతటితో ఎండ్ చేస్తాను. ఇది మెయిన్ టెంపుల్ వచ్చేసి లోపలికి ఉంటుంది. కొద్దిగా ఇక్కడ ఇంటీరియర్ కూడా చాలా వరకు చేంజ్ చేసారు. ఆ గ్రిల్ కనబడుతుంది. గ్రిల్ లోపల చిన్న గుడి ఉంటుంది. అక్కడే మెయిన్ అమ్మవారు అన్నమాట. అసలు కొన్ని ఫొటోస్ తీసుకుని వెళ్దాం. ఇదే ప్రధాన ఆలయం. ఒక ప్రదక్షిణ తీసుకుందాం. భువనగిరి అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. జనాలు ఎవరు లేరు. వీకెండ్లో అయితే ఫుల్ రష్ ఉంటుంది. ఈరోజు ప్రశాంతంగా ఉంది, ఎవరు లేరు జనాలు. నెక్స్ట్ టెంపుల్ దాటగానే కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ యూటర్న్ చేసుకోవాలా. ఇక్కడ డివైడర్ ఉంటుంది. యూటర్న్ నుంచి కొద్ది ముందుకు వెళ్తే మనకు స్వర్ణగిరి టెంపుల్కి వే కనబడుతుంది. ఇక్కడే యూటర్న్ చేసుకోవాలా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే స్వర్ణగిరి టెంపుల్ వే అని ఉంది. ఈ విధంగానే వే అనమాట. ముందుకెళ్దాం. ఇది కార్ పార్క్ చేసి బ్యాక్ సైడ్ నుంచి ఇదే అనమాట టెంపుల్కి వెళ్ళే దారి. మనం ముందు నుంచి వచ్చేస్తే ఏదైనా వెహికల్లో వచ్చి అక్కడే డ్రాప్ అయిపోతే కాలినడకన మార్గం ఉంటుంది. మనం బ్యాక్ నుంచి వచ్చాం కాబట్టి ఇక బ్యాక్ నుంచి వ్యూ పాయింట్ ఇలా ఉంది టెంపుల్. చలో లోపలికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉందనేది. అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ సెల్ ఫోన్ డిపాజిట్ చేయాల్సి వచ్చింది. దాని తర్వాత దర్శనం కంప్లీట్ అయిపోయి 1 o'clock క్లోజ్ అట్. అసలు ఎగ్జాక్ట్గా ఒక 5 minutes బిఫోర్ వచ్చినాము. ప్రశాంతంగా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చలో దక్షిణ మాడ వీధి ఈ విధంగా ముందుకెళ్తాం. అక్కడ నుంచి ఎంట్రీ అయినాం. ఇలా వచ్చి తూర్పు మాడ వీధి నుంచి ఎంట్రీ అయ్యాము. చూసుకోవచ్చు ఇక్కడ ఏటీఎం కూడా ఉందన్నమాట, ఎస్బీఐ ఏటీఎం. టెంపుల్ చుట్టుపక్కల వ్యూస్ ఎలా ఉన్నాయనేది చూపిస్తాను. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇలా జస్ట్ ఇక్కడ మనకు ఇది కనబడుతుంది గజస్తంభం. కొద్దిగా ముందుకు వెళ్తేనే మెయిన్ టెంపుల్ అనమాట, వెంకటేశ్వర స్వామి. తర్వాత చాలామంది వీడియోస్లో చూపిస్తున్నట్టుగా ఇక్కడ నడకదారి అనమాట, ఎలా ఉంటుందని అది కూడా చూపిస్తాను. దాని తర్వాత కోనేరు. మనం కార్లో వచ్చాం కాబట్టి బ్యాక్ సైడ్ వెళ్ళిపోయామన్నమాట. డైరెక్ట్ కార్లో నుంచి వెళ్ళిపోయాము. మామూలుగా నడుచుకుంటూ వచ్చే వాళ్ళు ఉంటే ఈ విధంగా వస్తారు.
పైనుంచి వ్యూ ఇలా చూసుకోవచ్చు. అక్కడ నుంచి ఎంట్రీ. ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడ పెద్ద హనుమాన్ విగ్రహం కూడా చూడవచ్చు. జూమ్ చేస్తాను. హనుమాన్ మీకు అందరు కూడా దర్శనం అవుతుంది అనుకుంటాను. తర్వాత కోనేరు చాలా ఫేమస్ కదా, ఆ కోనేరు సైడ్ కూడా వెళ్దాం. అది కూడా చూపిస్తాను మీకు. లక్ష్మీనరసింహ స్వామి మీకు కనపడుతున్నాడు కదా ఎదురుగా. ఫ్యామిలీతో వచ్చా, ఫ్యామిలీని ఇక్కడ స్టే చేయమన్నాను. వాళ్ళు ఎటు వెళ్ళారో చూద్దాం. వాళ్ళు కనిపించట్లేదు. ఎటు వెళ్ళారో చూసిన తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళాలి కోనేరు దగ్గరికి. ఈ విధంగా ఉంది టెంపుల్ వ్యూ పాయింట్. వీళ్ళకి ఏంటంటే ఇక్కడ స్వర్ణగిరిలో చాలా ఫేమస్ అయినటువంటి ఇక్కడ శేషగిరి సంథింగ్ అంటారు దేవుడిని, కరెక్ట్గా పేరు తెలియదు. శేషగిరి. ఇక్కడ దేవుడు అనేది ఇక్కడ పడుకొని ఉంటుంది వాటర్లో. ఇది చాలా ఫేమస్. వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఫోటో దిగి వెళ్తున్నారు. క్షమించాలి, ఆ దేవుడు పేరు నాకు కరెక్ట్గా రావట్లేదు. మీకు తెలిసే కామెంట్ చేయండి. ఇది అన్నమాట మెయిన్ టెంపుల్ వ్యూ. టోటల్ కనబడుతుంది ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి బయట వ్యూ కూడా ఎలా ఉందనేది చూపిస్తాను. మనం ఎక్కడి నుంచి ఎంటర్ అయినా ఆ ముందు కనబడేది భువనగిరి అనమాట. రేణుకెళ్ళమ్మ టెంపుల్, భువనగిరి టౌన్. అక్కడ నుంచి కార్స్ వస్తున్నాయి కదా కొండ పైనుంచి. అక్కడ నుంచి వే అనమాట లోపలికి రావడానికి. ఇంకా మెట్ల దారి అని చెప్పాను కదా, అది వచ్చేసి ఇక్కడే అనమాట. ముందుకెళ్దాం. ఇక్కడ నుంచి మనం కారు లోపలికి ఎంట్రీ అయినాం. మామూలుగా ప్రైవేట్ వెహికల్స్ అంటే ట్యాక్సీ అట్లా వచ్చిన వాళ్ళు అయితే వెళ్ళిపోవాలనుకుంటే ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఇక్కడ. లేదు మనం కొండ పైనకి వెళ్ళాలంటే 50 రూపీస్ టోకెన్ తీసుకొని కార్లో నుంచి పైనకి వెళ్ళాలి. ఈ విధంగా నడుచుకుంటూ వెళ్ళే దారి అనమాట ఇది. అక్కడ ముందు శ్రీవారి పాదాలని ఉంటాయి. వచ్చి జోన్ చేస్తాను, కనబడుతుంది చూద్దాం. ఇది ఇక్కడ ప్లేస్. మళ్ళీ మనం అక్కడికి వెళ్ళలేం కాబట్టి ఇక్కడ నుంచి చూపిస్తున్నాం. మీకు కనబడుతుంది కదా, వాళ్ళు అక్కడ మొక్కుతున్నారు చూడండి, అదే శ్రీవారి పాదాలు. ఓకే, ముందుకెళ్దాం. అన్నప్రసాదం కూడా ఉంది ఇక్కడ, మనకు దొరుకుతుందేమో. ముందుకెళ్ళి ప్రయత్నం చేద్దాం. స్వర్ణగిరి దేవాలయం దగ్గరనే ఇక్కడ పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కోసం అని ఇక్కడ జంపింగ్ ప్లేస్ ఉంది. మా పిల్లలు జంపింగ్ చేస్తామంటే తీసుకొచ్చా. ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు 3 మినిట్స్కి 20 రూపీస్ అట పర్ పర్సన్కి. స్టేట్ నిలబడి కొంచెం అటెళ్ళు, ముందుకెళ్ళు. పిల్లలు సరదాగా ముచ్చట పడితే వాళ్ళు జంపింగ్ చేయిస్తున్నాను.